సిటీలోని అంబర్పేట బతుకమ్మ కుంట జలకలను సంతరించుకుంది. ఇటీవలే కబ్జాల నుంచి బతుకమ్మ కుంటను కాపాడి పునరుద్ధరించింది హైడ్రా. కుంటలో పూడిక తీసి చుట్టూ కట్టను బలంగా చేశారు సిబ్బంది. ఇవాళ కురిసిన వర్షానికి బతుకమ్మ కుంటకు వరద చేరుతోంది. దీంతో స్థానికులు, పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిటీలోని అంబర్పేట బతుకమ్మ కుంట జలకలను సంతరించుకుంది. ఇటీవలే కబ్జాల నుంచి బతుకమ్మ కుంటను కాపాడి పునరుద్ధరించింది హైడ్రా. కుంటలో పూడిక తీసి చుట్టూ కట్టను బలంగా చేశారు సిబ్బంది. ఇవాళ కురిసిన వర్షానికి బతుకమ్మ కుంటకు వరద చేరుతోంది. దీంతో స్థానికులు, పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ అందించడానికి సదానందం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సదా, బతుకమ్మ కుంట దగ్గర వరద ఎలా చేరుతోంది, స్థానికులు ఏమంటున్నారు? సిటీలో ఈరోజు కురిసిన వర్షానికి బతుకమ్మ కుంటలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సో బతుకమ్మ కుంటని తిరిగి గతంలో 1960s, 70s లో ఇక్కడ చెరువు ఎలా ఉండేదో ఇప్పుడు కురిసిన వర్షానికి అంటే హైడ్రా ఇక్కడ చెరువును డెవలప్ చేయడం, మళ్ళీ తిరిగి వర్షపు నీరు ఇక్కడికి వచ్చి చేరడం 1960s, 70s లో ఎలా ఉండేనో ఇక్కడ చెరువు తిరిగి మళ్ళీ అలా చూస్తున్నామని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. యాక్చువల్ గా బతుకమ్మ కుంట అనేది మొత్తం 15 ఎకరాల 30 గుంటల వరకు బతుకమ్మ కుంట ఉండేది గతంలో. 1968 ఇటు ఎంఆర్ఓ లెక్క ప్రకారము 15 ఎకరాల 30 గుంటల వరకు ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో దాన్ని పూర్తిగా కబ్జా చేశారు. అక్కడంతా కూడా చుట్టుపక్కల కాలనీలు వచ్చాయి, అక్కడ వెంచర్లు వేశారు. సో ఆ తర్వాత కొద్దిగా మిగిలింది, అంటే ఒక 6 ఎకరాల వరకు అక్కడ స్థలం మిగిలింది. సో దాన్ని కూడా కొందరు ప్రైవేట్ వ్యక్తులు మాదంటూ కోర్టులో కేసు పెట్టారు, అది నడుస్తూనే ఉంది. కానీ ఆ తర్వాత ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా చెత్తా చెదారం, అక్కడ పిఎండి వేస్టేజ్ తరలించడం, దీంతో ఆ ఏరియాకి ఎవరు వెళ్ళాలన్నా భయపడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత బతుకమ్మ కుంటను పూర్తిగా రిజర్వనేట్ చేయాలి, తిరిగి పునరుజ్జీవం కల్పించాలనే సంకల్పంతో ఒక 8 కోట్ల ఖర్చుతోటి అక్కడ ప్రస్తుతానికి ఎంతవరకు ల్యాండ్ ఉందో దాన్ని సేకరించి చుట్టూ ఒక రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి మొత్తం అక్కడ ఉన్న ఇళ్లకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అందులో ఎక్స్పీఎల్ కానీ బఫర్ జోన్ ఆక్రమించి కట్టుకున్న ఇళ్లను కూడా వదిలేసి ఇప్పుడు ఎంత ల్యాండ్ ఉంది అంటే 5 ఎకరాల 13 గుంటల వరకు ల్యాండ్ మిగిలింది. సో ఆ ల్యాండ్ లోనే పూర్తిగా చెరువును తవ్వి తిరిగి మళ్ళీ ఒక చెరువు లాగా గతంలో బతుకమ్మ కుంట ఎలా ఉండేదో ఇప్పుడు దానికి సేమ్ అలాగే దానికి పునరుజ్జీవం కల్పించారు. సో దాని వర్క్స్ కంటిన్యూ అవుతున్నాయి. లాస్ట్ 3 months నుంచి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ మీన్ లైన్ లో దానిలో జేసీబీ ద్వారా కొంచెం పూడిక మట్టి తీయగానే అక్కడ చెరువులో అయితే నీళ్ళు ఎట్లా వస్తాయో అలాగే వచ్చాయి. సో ఆ వర్క్ కంటిన్యూ అవుతున్న టైంలోనే పూర్తిగా చెరువు తయారు చేశారు. ఇంకొక 2 నెలల తర్వాత సెప్టెంబర్ లో దాన్ని సీఎం చేతుల మీదుగా బతుకమ్మ పండుగ ఓపెన్ చేయాలని హైడ్రా కూడా నిర్ణయించింది. ఈ టైంలోనే ఈ రోజు భారీగా వర్షం పడిన తర్వాత దానికి ఒక రీసెంట్ గా ఒక 4-5 days బ్యాక్ ఇన్లెట్, అంటే బయట వర్షం కురిసిన తర్వాత వర్షపు నీళ్లు చెరువులకు ఎలా రావాలనే దానిపైన ఒక ఇన్లెట్ కూడా తయారు చేశారు, ఇన్లెట్ కూడా ఓపెన్ చేశారు. సో చుట్టుపక్కల ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షా నీళ్లు అంతా కూడా ఇళ్లలోకి పోకుండా, గతంలో ఈ బతుకమ్మ కుంట క్లోజ్ ఉండడంతో ఆ పైన వాటర్ అంటే పైన కాలనీల వాటర్ అన్ని కూడా వర్షం పడ్డప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోకి వెళ్ళేది. కానీ అక్కడ ఇళ్లలోకి వెళ్లకుండా ఇప్పుడు ఇన్లెట్ తయారు చేయడంతో పూర్తిగా బతుకమ్మ కుంటలోకి వాటర్ అంతా వచ్చి చేరుతున్నాయి. సో ఊర్లలో కానీ గ్రామాల్లో వర్షం పడితే, ఎగువన ప్రాంతాల్లో వర్షం పడితే చెరువుల్లోకి ఎలాగైతే వరద నీరు వచ్చి చేరుతుందో, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే వరద నీరు భారీ స్థాయిలో వచ్చి చేరడంతో పర్యావరణవేత్తలు కానీ స్థానికులు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు వల్ల మాకు ఇక్కడ చుట్టుపక్కల ఒక ఆహ్లాద వాతావరణం ఒకటి వచ్చి చేరింది, ఆహ్లాదంగా ఏర్పడుతుంది, ఒక సీనరీ బాగుంటుంది. ఇదే కాకుండా గతంలో వర్షం పడ్డప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈ వరద నీళ్ళంతా ఇంట్లోకి వచ్చి చేరేది. కానీ ఇప్పుడు హైడ్రా దీన్ని డెవలప్ చేయడంతో, చెరువు రావడంతో ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ చెరువులోకి పోవడం, అంటే బతుకమ్మ కుంటలోకి పోవడంతో ఇళ్లలోకి నీళ్లు వచ్చే బాధ కూడా తప్పిందంటూ
స్థానికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇన్లెట్ వర్క్స్ కూడా కంప్లీట్ కావడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సో ఒకవేళ ఎక్సెస్ అయితే అంటే దీనిలోకి పైనుంచి వాటర్ బతుకమ్మ కుంటలోకి వచ్చిన తర్వాత ఆ చెరువు నుంచి మళ్ళీ తిరిగి ఎక్సెస్ వాటర్ మళ్ళా కిందికి పంపించడానికి అటు మూసీకి డైరెక్ట్ గా అక్కడి నుంచి ఉన్న లైన్ ని మూసీకి కనెక్ట్ చేయడానికి అవుట్లెట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. అవి కూడా వర్క్స్ త్వరలో కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు. సో యాజ్ యూజువల్ గా ఒక గొలుసు కట్టు చెరువు ఎలా ఉంటుంది, ఒక చెరువు ఉంటే దానిలోకి కేవలం అక్కడ ఉన్న వాటర్ నే కాకుండా బయట నుంచి వచ్చే వాటర్ ఇన్లెట్ రావడం, మళ్ళీ అందులో ఎక్సెస్ అయితే వాటర్ బయటికి పోయేలా కూడా ఈ చెరువును తయారు చేస్తున్నామని చెప్తున్నారు. సో హైడ్రా చేస్తున్న ఈ వర్క్ కి అంటే ఆల్మోస్ట్ 8 crores ఖర్చుతోటి హైడ్రా ఈ బతుకమ్మ కుంటను అయితే తిరిగి రిజోనేట్ చేస్తుంది. సో ఈ వర్క్ కి స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ముఖ్యంగా ఒకటి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లను దేన్ని ముట్టుకోకపోవడం, ఉన్న ల్యాండ్ లోనే చెరువును తయారు చేయడం ఒకటి, ఆ ఇళ్లలోకి వచ్చే వరద నీటిని ఇప్పుడు డైరెక్ట్ గా చెరువులకు పంపించడం ఒకటి, అక్కడ చుట్టుపక్కల ఆహ్లాద వాతావరణం కల్పించడం ఇదొకటి. ఈ అంశాలతోటి స్థానికులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. దీంతో పాటు పర్యావరణ వేత్తలు కూడా హైడ్రా చేస్తున్న వర్క్ అయితే మెచ్చుకుంటున్నారు.